ఓం మహాగణపతే నమః. శుక్రగ్రహం యొక్క మార్పు మనకు ఈ ఏప్రిల్ 19 నుంచి మే 14 వరకు ఉంటుంది. అంటే దాదాపుగా 25 రోజుల వరకు ఈ యొక్క శుక్రుడు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది ఒక చక్కటి సంచారంగా చెప్పవచ్చు. తన స్వంత రాశిలో శుక్రుని యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి శుక్రుడు చాలా బలంగా ఉంటాడు. ఈ యొక్క శుక్రగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. వృషభ రాశి వారికి ఈ శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు ముఖ్యంగా మనకు ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని దాదాపు మే 14 తేదీ వరకు 25 రోజుల వరకు ఈ యొక్క శుక్రుని యొక్క సంచారం వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు చాలా చక్కగా బలంగా తన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనులు చక్కగా చేయగలుగుతారు. ఒకటవ భావం అనేది తనుభావానికి సంబంధించినటువంటి విషయము. అంటే మీ యొక్క శక్తికి మానసికంగా కానీ శారీరక శక్తికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి అనుకున్నటువంటి పనులు మీరు చక్కగా చేయగలుగుతారు. ఎంజాయ్మెంట్ ఉంటుంది, హ్యాపీనెస్ అనేది ఈ సమయంలో ఉంటుంది. ఏప్రిల్ 19 నుంచి మొదలుకొని మే 14 వరకు చక్కటి సంతోషం అనేది ఉంటుంది. కంఫర్టబుల్ లైఫ్ అనేది కూడా ఉంటుంది. మంచి వస్త్రధారణ ధరిస్తారు. చక్కగా కుటుంబ సభ్యులతోనే ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ సమయంలో వృషభ రాశి వారికి కనిపిస్తుంది. మీ యొక్క పర్సనాలిటీ అనేది చాలా అట్రాక్టివ్ గా మారుతుంది. చామ్నెస్ అనేది పెరుగుతుంది. అంటే అట్రాక్టివ్ గా ఉంటారు. మీ యొక్క మాటలతో ఇతరులను అట్రాక్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా చక్కగా ఉంటాయి. కాన్ఫిడెన్స్ అనేది న్యాచురల్ గా పెరుగుతుంది. తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. మీ యొక్క వృత్తిలో కూడా చక్కటి నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారు. దాంపత్య సౌఖ్యము బాగుంటుంది. మీ యొక్క పార్ట్నర్స్ తో బాండింగ్ అనేది పెరుగుతుంది. ఎంజాయ్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా సింగిల్ గా అంటే వివాహం కాని వారికి వివాహ ప్రపోజల్స్ వచ్చే అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్ట్రెస్ లెవెల్స్ అనేవి తక్కువ అవుతాయి. హ్యాపీగా ఉంటుంది. మైండ్ సెట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. లైట్ గా ఉంటారు. ముఖ్యంగా ఎంజాయ్మెంట్, ఈ యొక్క కంఫర్టబుల్ లైఫ్, లగ్జరీ అనేది ఈ మాసంలో చక్కగా వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా శుక్రుడు తన ఓను అంటే స్వరాశిలో ఉంటున్నాడు కాబట్టి చాలా పవర్ఫుల్ రేర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. దాదాపుగా మనకు 10-11 నెలల తర్వాత ఒకసారి కానీ ఈ యొక్క కాంబినేషన్ అనేది ఈ వృషభ రాశికి రాదు. కాబట్టి చాలా చక్కటి ప్రొడక్టివిటీ అనేది ఉంటుందని మనం చూడాలి. అయితే ఈ సమయాన్ని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి. లేజీగా ఉండకండి. ముందుకు ఏదైనా పని చేయాలనుకుంటే ప్రారంభించండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా జపించండి ప్రతిరోజు. చాలా చక్కగా అనుకూలంగా ఈ రాశి వారికి ఉంటుంది. చక్కటి వస్త్రధారణ ధరించండి. పర్ఫ్యూమ్, ఫ్రాగ్రెన్స్ ను ధరించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. శుక్రుడు అంటే జ్యోతిష శాస్త్రంలో ముఖ్యంగా మనకు సుఖానికి, ప్రేమకు, అదేవిధంగా సంపదకు, అందానికి అంటే బ్యూటీకి, లగ్జరీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి ఈ శుక్రుడు ఈ కారకత్వాలు ఏదైతే బ్యూటీ, ఎంజాయ్మెంట్ లాంటి రిలేటెడ్ అన్ని కారకత్వాలకు శుక్రుడు గనక బలంగా ఉంటే ఈ కారకత్వాలు మానవుని యొక్క జీవితంలో చక్కగా ఉంటాయి. ఒకవేళ శుక్రుడు అంతగా బాగా లేకున్నట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో వీటిలో ఇబ్బందులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ, దాంపత్య జీవితము, ధనము, సౌకర్యాలు, ఈ ఎంజాయ్మెంట్లు, ఇవన్నీ కూడా లగ్జరీ, ఇవన్నీ కూడా శుక్రుని ఆధీనంలోకి వస్తాయి. అయితే శుక్రుడు కనుక బలంగా ఉంటే మీ ప్రేమ జీవితం బాగుంటుంది, దాంపత్య జీవితం బాగుంటుంది, ధనము బాగుంటుంది. ఎందువల్లంటే 2వ అధిపతి ముఖ్యంగా వృషభ రాశికి అధిపతి కాబట్టి ధనము బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. అదేవిధంగా ఎంజాయ్మెంట్ అనేది చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ శుక్రుడు మనకు బలంగా లేనట్టయితే రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో కానీ, పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు అనేవి మనకు అధికంగా ఉంటాయి. శుక్రుడు మనకు బలహీనంగా కనుక ఉన్నట్టయితే, వీక్ గా ఉన్నట్టయితే ముఖ్యంగా రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, తగాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మనకి ధనం విషయంలో, డబ్బు విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి.
లైఫ్‌లో కంఫర్ట్ ఏదైతే సౌకర్యాలు అనేవి ఉంటాయో, ఆ సౌకర్యాలు అనేవి మిస్ అయ్యే అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. కాబట్టి శుక్రుడు బలంగా ఉండడము, వ్యక్తిగత జాతకంలో బలంగా ఉండడం అనేది చాలా తప్పనిసరి. ముఖ్యంగా ఈ శుక్రుడు యొక్క గ్రహం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే జనరల్‌గా బృహస్పతి మనకు దేవతల గురువు. అదేవిధంగా శుక్రుడు రాక్షసుల గురువు. ఈ శుక్రాచార్యునికి మృత సంజీవిని విద్య అనేది తెలుసు. అంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించేటటువంటి విద్య శుక్రాచార్యుని యొక్క సొంతం. కాబట్టి ఈ శుక్రుడు ఏదైతే మన జీవితంలో ఇక ఆ సమస్య ఇక ఇక చాలా వరస్ట్‌గా ఉంది. ఇక అంటే డెడ్ సిట్యుయేషన్ అన్నమాట. సో అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఇది రివైవ్ చేయగలుగుతుంది. అంటే మన ఆ చెడుగా ఉన్నటువంటి సిట్యుయేషన్ కూడా మళ్ళీ మంచిగా మార్చేటటువంటి శక్తి ఈ శుక్రగ్రహానికి ఉంటుంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి చక్కటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఏదైతే ఇక మన వల్ల కాదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మార్పులు కలిగి ఆ పరిస్థితులు మంచికి దారితీస్తాయి. అంటే కంప్లీట్ గా అపోజిట్ గా మంచిగా మారేటటువంటి అవకాశాలు ఈ శుక్రగ్రహం వల్ల కలుగుతాయి. ముఖ్యంగా శుక్రగ్రహము యొక్క పరిహారాల గురించి ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు పఠించండి. తద్వారా చక్కగా ఉంటుంది. శుక్రగ్రహం యొక్క పరిహారాల కొరకు ముఖ్యంగా ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు పఠించినట్టయితే చక్కటి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా తద్వారా మీకు మంచి ధనము, రిలేషన్షిప్ లో కూడా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ఇక దానం గనుక చేయాలనుకుంటే ముఖ్యంగా పాలు, పెరుగు, బియ్యము, తెల్లని రంగులో ఉన్నటువంటి వస్తువులు దానం చేయడం వల్ల చక్కగా ఉంటుంది. ఇక ఇంకా చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మీరు చక్కగా డ్రెస్సింగ్ అనేది చేసుకోండి. అంటే ఏంటి, చక్కటి అలంకరణ, అదేవిధంగా ఇంట్లో కూడా చక్కగా నీట్గా ధూప దీపాలు వేసుకోవడం వల్ల కూడా ఈ శుక్రగ్రహానికి చక్కటి పరిహారంగా పనిచేస్తుంది. తద్వారా శుక్రుడు మీ యొక్క జన్మ జాతకంలో బలంగా మారుతాడు. శుక్రగ్రహం వల్ల ఉన్నటువంటి ఈ అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల లగ్జరీస్, ఎంజాయ్మెంట్స్ అనేవి మీకు కలుగుతాయి. ఇది ముఖ్యంగా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి విషయాలు. ఇంకా మనము శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు గనక చూసుకున్నట్టయితే, వీలైనటువంటి పరిహారాలు గనక చూసుకున్నట్టయితే, లక్ష్మీదేవి ఆరాధన అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ గా మనము శుక్రగ్రహానికి సంబంధించి చెప్పవచ్చు. శుక్రుడు లక్ష్మీ కారకుడు. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ గనక చేసినట్టయితే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీ పూజలు కనుక చేసినట్టయితే మీకు చక్కగా ధనలాభం కలుగుతుంది. సంపద కూడా ఈ శుక్రగ్రహం వల్ల పెరుగుతుంది. ఇక అంతేకాకుండా శుక్రవారం ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 16 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ ప్రతి శుక్రవారం పఠించినట్టయితే ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. మీ యొక్క లవ్ లైఫ్, ప్రేమ జీవితము అనేది ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా కుటుంబము, ధన సంపాదన కూడా మీకు చక్కగా పెరుగుతుంది. ఇంకా చూసినట్టయితే శుక్రుడు కూడా ముందుగా అనుకున్నట్టుగా అందానికి, పరిశుభ్రతకు చాలా పవర్ఫుల్ అయినటువంటి గ్రహము. కాబట్టి క్లీనింగ్ అంటే చక్కగా పరిశుభ్రంగా ఉన్నటువంటి దుస్తులను ధరించడము, అదేవిధంగా మంచి సుగంధ ద్రవ్యాలను ధరించడము అంటే పర్ఫ్యూమ్స్ ధరించడం వల్ల కూడా చక్కటి రెమెడీస్ గా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మీ అపియరెన్స్ ఎంత చక్కగా అందంగా ఉంటారో ఎప్పుడు అంత చక్కగా మీ యొక్క శుక్రుడు మీ యొక్క జాతకంలో బలంగా మారుతాడో అని గుర్తించండి. తద్వారా చక్కగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా ఇంకొక చక్కటి రెమెడీ శుక్రునికి చూసుకున్నట్టయితే స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను గౌరవించినట్టయితే మీ జాతకంలో శుక్రుడు తప్పకుండా బలంగా మారుతాడు. ఇంట్లో మీ యొక్క మీ భార్యను గౌరవించినట్టయితే, చక్కగా చూసుకున్నట్టయితే, రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే మీకు చక్కగా శుక్రుడు అనేది మీ జాతకంలో బలంగా మారుతుంది. తద్వారా మీ యొక్క కుటుంబంలో, మీ యొక్క లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ధన సంపాదన పెరుగుతుంది. తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఇంకా చూసినట్టయితే శుక్రుడు ఆర్ట్స్, కళలకు కారకత్వం వహిస్తాడు. అంటే మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, పెయింటింగ్ కానీ ఇలాంటి వాటిలలో కూడా మీరు ఇంట్రెస్ట్ పెంచుకున్నట్టయితే అది కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది. తద్వారా కూడా శుక్రగ్రహాన్ని మీరు బలంగా చేసుకోవచ్చు. ఇక శుక్రవారం సాయంత్రం నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే అది కూడా మీకు చక్కటి రెమెడీగా పనిచేస్తుంది. ఇవి స్థూలంగా శుక్రగ్రహానికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.